అబనీంద్రనాథ్ ఠాగూర్ 150th బర్త్ యానివర్సరీ. చాలామంది యువతకి అబనీంద్రనాథ్ ఠాగూర్ గురించి తెలియదు. దానికి సంబంధించి ఈ సంవత్సరం మొత్తం అబనీంద్రనాథ్ ఠాగూర్ ఎట్ 150 విచిత్ర రీవిజిటెడ్ అనే థీమ్తో ఈ సంవత్సరం మొత్తం ఆయనకు సంబంధించిన పెయింటింగ్స్ కానీ, ఆర్ట్ వర్క్స్ కానీ, లిటరేచర్ కానీ వీటికి సంబంధించి అవేర్నెస్ తీసుకురావడానికి ఆన్లైన్లో వర్చువల్గా చాలా సెమినార్స్ కండక్ట్ చేయబోతున్నారు. అసలు అబనీంద్రనాథ్ ఠాగూర్ ఎవరు? ఆయన ఠాగూర్ కుటుంబంలో ఒక గొప్ప వ్యక్తి, గొప్ప పెయింటర్, గొప్ప రైటర్. రవీంద్రనాథ్ ఠాగూర్కి నెఫ్యూ. ఠాగూర్స్ యాన్సిస్ట్రల్ హోమ్ ఉంది, దాని పేరు జొరసాంకో, కలకత్తా దగ్గర. దానిలో అబనీంద్రనాథ్ ఠాగూర్ 150 సంవత్సరాల క్రితం పుట్టారు. ఆ కుటుంబంలో అందరూ కూడా కళాకారులే. కొంతమంది గొప్ప గొప్ప పెయింటర్స్ అయితే ఇంకొంతమంది పోయట్స్. అయితే ఈయన అబనీంద్రనాథ్ ఠాగూర్కి స్పెషల్గా పెయింటింగ్ మీద మక్కువ ఎక్కువ అన్నమాట. జొరసాంకోలో చిన్నప్పుడే ఆయన సౌత్ వరండా అంటే జొరసాంకో ఇంట్లో దక్షిణాన ఉన్న వరండాలో ఆయన ఒక స్టూడియో ఏర్పాటు చేసి అక్కడే మ్యూజిక్ కానీ, ఆర్ట్ కానీ, మిమిక్రీ షో కానీ, డ్యాన్స్ ఫెస్టివల్స్ కానీ, పిల్లల కథలు కానీ, మ్యాజిక్ కానీ రకరకాలుగా నిర్వహించేవాళ్ళు తన సోదరులతో కలిసి. దానికే ఆయన విచిత్ర స్టూడియో అని పేరు పెట్టారు. ఈ విచిత్ర స్టూడియోలో జరిగిన అంశాలపైన ఇప్పుడు మళ్ళా రీవిజిట్ చేస్తున్నారు. ఈ 150th బర్త్డే సందర్భంగా విచిత్ర స్టూడియోలో అప్పుడు జరిగిన అంశాలన్నీ కూడా ఇప్పుడు రీవిజిట్ చేస్తున్నారనమాట. ఇది అద్భుతమైన అవకాశం. ఎందుకంటే భారతదేశంలో బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ దీనికి పయనీర్గా అబనీంద్రనాథ్ ఠాగూర్ని పేర్కొంటారు. ముఖ్యంగా అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ టైంలో కలోనియల్ ఆర్ట్, వెస్ట్రన్ ఆర్ట్ పాపులరైజ్ అవుతుంటే ఈయన దాన్ని తట్టుకుని బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ని డెవలప్ చేశారు. ముఖ్యంగా ఈయన ఆర్ట్లో స్వదేశీ థీమ్స్ చాలా పాపులర్. ఈయన ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఆర్ట్ నుంచి ఇన్స్పిరేషన్ అనమాట. అజంతా కేవ్స్ ఈయనకి చాలా ఇన్స్పిరేషన్ అంట. ముఖ్యంగా ఈయన ఆర్ట్లో మనం గమనిస్తే కనుక స్వదేశీ థీమ్స్ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇండియన్ నేషనలిజం కూడా చాలా అద్భుతంగా పోర్ట్రే చేస్తారు. కేవలం ఈయన ఈ ఇన్స్పిరేషనే కాకుండా జాపనీస్ ఆర్ట్, చైనీస్ ఆర్ట్, పర్షియన్ ఆర్ట్ కూడా ఇన్స్పిరేషనే. ముఖ్యంగా ఆ టైంలో చాలా పాపులర్గా ఉన్న మొఘల్ మినియేచర్ పెయింటింగ్స్, రాజ్పుట్ పెయింటింగ్స్ వీటిని కూడా ఆయన రివైవ్ చేసి వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్సెస్ని తట్టుకునేటట్టు చేశారు. ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలా పాపులర్గా ఉండడానికి కారణం అబనీంద్రనాథ్ ఠాగూర్. అబనీంద్రనాథ్ ఠాగూర్ తన పెయింటింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో రాధాకృష్ణ వీళ్ళ లీలల పెయింటింగ్స్కి సంబంధించి ఒక సిరీసే చేశారనమాట. తర్వాత దాని పేరు కృష్ణలీలా పెయింటింగ్స్ అని పెట్టారు. అబనీంద్రనాథ్ ఠాగూర్ దేనికి ఫేమస్ అంటే చాలామంది చెప్తుంటారు కృష్ణలీలా పెయింటింగ్స్ అని చెప్పి. అబనీంద్రనాథ్ ఠాగూర్ పెయింటింగ్స్ మాత్రమే కాదు, ఆయన అద్భుతమైన రచయిత కూడా. బెంగాల్ చిల్డ్రన్ లిటరేచర్లో ఆయన చాలా ఫేమస్. ఆయన బెంగాలీలో రాసిన పిల్లల పుస్తకాలు, ముఖ్యంగా ఆయన రాసిన కామిక్స్ కూడా చాలా పాపులర్ అనమాట చిన్నపిల్లలకి సంబంధించి. ఇక్కడ ముఖ్యంగా ఆయన పెయింటింగ్స్ మనం చూస్తే అబనీంద్రనాథ్ ఠాగూర్వి కృష్ణలీలా పెయింటింగ్స్, రాధాకృష్ణ సిరీస్, తర్వాత భరత్ మాతా పెయింటింగ్ చాలా పాపులర్. దానిలో జాతీయ స్ఫూర్తి కనిపిస్తూ ఉంటుంది అనమాట భరత్ మాతా పెయింటింగ్. తర్వాత గణేష్ జననీ పెయింటింగ్, ఇది కూడా చాలా పాపులర్ అయింది. ద విక్టరీ ఆఫ్ బుద్ధ విక్టరీ గురించి దాని మీద ఒక పెయింటింగ్. ద పాసింగ్ ఆఫ్ షాజహాన్ మరణం మీద పెయింటింగ్ అనమాట. ద మదర్ అనే పెయింటింగ్, ద ఫెయిరీ ల్యాండ్ ఇలిస్ట్రేషన్ పెయింటింగ్, జర్నీస్ ఎండ్ పెయింటింగ్, ఇవన్నీ చాలా పాపులర్ అయినవి. ఒక ఆర్ట్ మాట్లాడగలదా, ఒక పెయింటింగ్ మాట్లాడగలదా అంటే ఖచ్చితంగా అబనీంద్రనాథ్ ఠాగూర్ పెయింటింగ్స్ చాలా స్ఫూర్తినిస్తాయి, చాలా మాట్లాడతాయి. చూసేవాళ్ళ దృక్పథంలోనే ఆర్ట్ అనేది ఉంటుంది అని చెప్పి ఆయన కళ మనకు తెలిసిపోతుంటుంది. అబనీంద్రనాథ్ ఠాగూర్ అసలు యాక్చువల్గా ఇండియన్ స్కూల్ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ ఎస్టాబ్లిష్ చేసి తర్వాత కాలంలో దాన్ని బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంటున్నారు. యాక్చువల్గా ఈ మొత్తం ఠాగూర్ ఫ్యామిలీకి సంబంధించి ఈ మొత్తం పెయింటింగ్ కలెక్షను ఇవన్నీ కూడా ప్రస్తుతం విక్టోరియా మెమోరియల్ హాల్ చేతిలో ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే రవీంద్ర భారతి సొసైటీ అని చెప్పి ఒక సొసైటీలోకి సంబంధించిన ఠాగూర్కి సంబంధించిన మొత్తం వాళ్ళ కలెక్షన్స్ అన్నీ కూడా విక్టోరియా మెమోరియల్ హాల్ కలకత్తా వాళ్ళ చేతిలో కస్టోడియన్గా ఉన్నాయన్నమాట. అయితే విక్టోరియా మెమోరియల్ హాల్లో ఎక్కువగా మనం చూస్తే వెస్ట్రన్ ఆర్ట్ కానీ,
బ్రిటిష్ ఆర్ట్ కానీ ఎక్కువ ఉంటాయి. కానీ ఇండియన్ ఆర్ట్కి సంబంధించి ఎక్కువ కలెక్షన్ ఉంది అంటే అవి అబనీంద్రనాథ్ ఠాగూర్ కలెక్షన్స్ అని అంట. సో ఈయనకి సంబంధించి ఇప్పుడు చాలామంది యువత కూడా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నారు. ఆయన స్టోరీస్ ఏంటి, ఆయన పెయింటింగ్స్ ఏంటి, వీటికి సంబంధించిన అంశాలు. అదేవిధంగా ఆయన లిటరేచర్లో అరేబియన్ నైట్ సిరీస్ చాలా పాపులర్ అనమాట. అరేబియన్ నైట్ సిరీస్, బెంగాలీ చిల్డ్రన్ లిటరేచర్ కూడా ఆయన చాలా పాపులర్. పిల్లల్ని సరదాపరచడంలో, నవ్వించడంలో, మ్యాజిక్ షోస్లో ఇవన్నీ కూడా.